జీవితం చాలా చిత్రమైనది. మనం కోరుకున్నది దొరకదు. అందుకే దొరికిన దాన్ని ప్రేమించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అపార్థాలు చేసుకుంటూ పోతే జీవితంలో చివరికి ఏమీ ఉండదు, మనసులో బాధ తప్పితే. జీవితం చిన్న చిన్న ఆనందాల సమాహారం. మనం వాటిని గమనించాలి. మీరు మీ హృదయానికి చెప్పాలి. ఎప్పుడైనా నువ్వు ప్రేమించిన వారు, నమ్మిన వారు వదిలి వెళ్ళినా తట్టుకుని నిలబడాలి అని. మీ ఆలోచనలు స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు నువ్వు ఎవ్వరిని కోల్పోవు, వారే నిన్ను కోల్పోతారు. ఎప్పుడైనా జీవితంలో ఒక అడుగు వేసేటప్పుడు 4 సార్లు ఆలోచించు. ఎందుకంటే ఆ అడుగు వెనుకకి తీసుకోలేవు. మీ ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయండి. ఆ నిమిషం అన్ని అవసరం అనిపిస్తాయి, కానీ నీకు నిజముగా ఏమి కావాలో అదే తీసుకోవాలి. పక్క వారిని చూసి మనం ఆలోచించొద్దు. ఎవరి స్థాయి వారిదే. ఎవరో ఎగిరారు అని మనం ఎగరలేము. జీవితంలో మనం ఒక్కటి ప్రతి నిమిషం అనుకోవాలి. మనం ఏది పోగొట్టుకున్నా అంతకంటే మంచిది మనకి దొరుకుతుంది అని. నువ్వు వెతుక్కునే నీ తోడు ఎప్పుడు నీ మౌనంలో కూడా నీ మాట వినాలి. జీవితం ఎప్పుడు అతి కష్టమైన పాఠాలు అతి సున్నితమైన మనసులకి నేర్పిస్తుంది. ఎప్పుడైనా నిన్ను నీవు కోల్పోతే తప్పక వెతుక్కో. నీలో నువ్వు ఉండాలి. ఎవ్వరి కోసమో నువ్వు నిన్ను పోగొట్టుకోవద్దు. ఎప్పుడైనా తెలివి కలవారు తమ బాధని తమ విజయంగా మార్చుకుంటారు. ఎప్పుడు ఒకరి దయ కోసం వెతకవద్దు. మీరు ఎవరిని ఏది అడిగినా, ప్రేమ అయినా ఇంకేమైనా, వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారు. నువ్వు ఎక్కవలసిన మెట్ల గురించి ఆలోచించనవసరం లేదు. మీరు ఎక్కటం మొదలు పెట్టాలి. మొదటి మెట్టుతో మొదలు పెట్టండి. కళ అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చేది కాదు. కళ అంటే నిన్ను నిద్రపోనీయకుండా చేసేది. ఎప్పుడైనా నీకు రావలసినది నిన్ను నిద్రపోనివ్వని కలలు, నిన్ను నిద్రపుచ్చి జోలపాడే ఊహాలోకం కాదు. నీ బలహీనతని లోకానికి తెలియనివ్వవద్దు. నీ బలహీనతతో ఆడుకోవడం లోకానికి చాలా ఇష్టం. మీరు మీ భవిష్యత్తుని మార్చలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోవచ్చు. మారిన అలవాట్లు మీ భవిష్యత్తుని మారుస్తాయి.